మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ ఆరాధనలో పాలు పొందినటువంటి మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు తెలియజేస్తాను. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో నుంచి ఈ రోజున మరొక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మనం నేర్చుకుందాం. చెబుతున్న ఈ మాటలు విని గ్రహించడానికి ప్రయత్నం చేయాలని మనం చేస్తున్నాను. మనం నేర్చుకోబోయే అంశం ఏమిటంటే ఆలోచన. అంశం పేరు ఆలోచన. మీరు రాసుకోండి. ఆలోచన అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో 603వ పేజీలో యెషయా గ్రంథం 42వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి చదివి వినిపించండి. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నారు. చెవిటి వారలారా వినుడి, గుడ్డి వారలారా మీరు గ్రహించున్నట్లు ఆలోచించుడి. చాలు. ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ మాటను ఒకసారి మనం పరిశీలన చేద్దాం. గుడ్డి వారలారా మీరు గ్రహించున్నట్లు ఆలోచించుడి అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ఒక వ్యక్తికి గ్రహింపు రావాలి. గ్రహింపు కలగాలి అంటే ఎప్పుడు కలుగుతుంది? ఆలోచిస్తే కలుగుతుంది. అది ఏ విషయమైనప్పటికీ కూడా, అది ఏ సందర్భమైనప్పటికీ కూడా, అది ఏ సంగతి అయినప్పటికీ కూడా ఒకటి మనకు గ్రాహ్యం కావాలి, గ్రహింపు అవ్వాలి. గ్రహింపు వచ్చినప్పుడు మాత్రమే దాని యొక్క ఉద్దేశం కానీ, అది ఎందు నిమిత్తం ఏర్పడిందని కానీ సంగతి ఏమిటో మనకు బయలుపడుద్ది. అది ఏదైనప్పటికీ కూడా. ఇక్కడ గుడ్డి వారలారా మీరు గ్రహించున్నట్లు ఆలోచించుడి. ఆలోచన అనేటువంటిది ఒక వ్యక్తికి లేకపోతే గ్రహింపు అనేటువంటిది దొరకదు. అంతే కదా? గ్రహింపు ఒక వ్యక్తికి అవసరం. ఏదైనా ఒకటి గ్రహింపు లేకపోతే అది మనకు అర్థం కాదు, గ్రహించలేం. మరి ఏం చేయాలి? దానికోసం ఆలోచించాలి. కాబట్టి మనం ఆలోచన లేకపోవడం వల్ల చాలా నష్టాలు ఎదుర్కొంటాం. చాలా విషయాల్లో కొన్ని ఆలోచనలు వెంటనే చేయాలి, లేకపోతే కొన్ని సమస్యలు వస్తాయి. కొన్ని ఆలోచించి ఆగవలసిన పనులు కూడా కొన్ని ఉంటాయి. ఆలోచించి కొన్ని పనులు వెంటనే చేయాలి. ఆలోచించడం వల్ల కొన్ని పనులు వెంటనే చేయకూడదు. కాబట్టి ఆలోచన అనేటువంటిది మంచిది. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరం అని కూడా బైబిల్ గ్రంథం చెబుతోంది. ఆలోచన చెప్పేవాళ్ళు అనేకులు ఉండటం మంచిదే, ఇబ్బంది ఏం కాదు. కాబట్టి ఆలోచించాలి అని రాయబడింది. మీరు గ్రహించున్నట్లుగా ఆలోచించాలి. యేసు ప్రభుల వారు కూడా ఓ సందర్భంలో చెబుతారు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును అంటాడు. ఆ మాటలు విని మాటల చొప్పున ఒక వ్యక్తి చేసేవాడు బుద్ధిమంతుడే. ఆయన మాటలు వినాలి, ప్రయోజనకరం ఉంటుంది. ఇంకా యేసు ప్రభుల వారు విత్తనాల ఉపమానంలో కూడా ఒక సంగతి చెబుతారు. విత్తనాల ఉపమానంలో కూడా ఒక సంగతి చెబుతారు. మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యం విని, ఎవరో వాక్యం విని గ్రహించువారు. మంచి నేలను పడ్డ విత్తనం ఉంది. మంచి నేలను పడ్డ విత్తనం ఏమవుతుంది? ఒకటి 30 దంతులుగా, ఒకటి 60 దంతులుగా, ఒకటి 100 అంతలుగా ఫలిస్తుంది. అది ఫలించడానికి కారణం ఏంటి? మంచి నేలను పడినటువంటి ఈ విత్తనం ఎవరితో పోలుస్తున్నాడు?
మంచి నేలను విత్తబడిన వారు ఎవరు అంటే వాక్యము విని గ్రహించువారు అన్నాడు. విని వదిలిపెట్టకూడదు, విని గ్రహించాలి, అప్పుడు ఫలిస్తాం. అలాగే నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద ఇల్లు కడతాడు అన్నాడు. వింటాం, అందరూ వింటాం, కానీ గ్రహింపు అనేటువంటిది కావాలి. గ్రహింపు రావాలంటే మనం ఏం చేయాలి? ఆ గ్రహించున్నట్లు ఆలోచించాలి. విన్నది ప్రతిది నమ్మకూడదు, ఏది విన్నా కానీ వెంటనే నమ్మేయకూడదు, దాన్ని పరిశీలించాలి. ఇప్పుడు పరిశీలించడానికి దేన్ని కొలమానం చేసుకొని పరిశీలించాలి? కొలమానం అంటే ప్రామాణికం. దేన్ని చేసుకుని ఒక మాటనే దేన్ని ప్రామాణికంగా చేసుకొని మనం అనాలి? ఇప్పుడు వాక్యాన్ని అయితే చాలామంది వాక్యం చెబుతున్నారు. ఈ వాక్యం చెప్పే వాళ్ళలో చాలామంది కూడా మాలాంటి సేవకులు ఏమంటున్నారు? దుర్బోధకులు వచ్చారు, జాగ్రత్త, అబద్ధ బోధలు ఉన్నాయి, జాగ్రత్త అని చెప్తున్నారు కదా. అందరూ అదే చెప్తున్నారు. మరి ఇప్పుడు ఇంతకీ అబద్ధ బోధ అంటే ఎలా ఉంటుంది? దుర్బోధ అంటే ఎలా ఉంటుంది? ఎట్లా మనం దాన్ని ఆలోచించాలి, దాన్ని గ్రహించాలి. మనం దేన్ని ప్రామాణికంగా తీసుకుంటే మనకే అది నిజమా అబద్ధమని అర్థం అవుద్ది? వాక్యాన్ని ప్రామాణికంగా స్కేలు మనకి వాక్యమే ప్రామాణికం, వాక్యమే కొలబద్ద. వాక్యాన్ని మనం పరిశీలించినప్పుడు, వాక్యాన్ని ఆలోచించినప్పుడు మనకు ఒక గ్రహింపు వస్తుంది. ఇది వాక్యంలో లేదు కదా, ఇలా ఎందుకు చెప్పారు అంటే వాక్యంలో లేని దానిని ఎవరైనా వాక్యానికి కలిపి చెబితే దాన్ని ఏమంటాం? అబద్ధపు బోధ అంటాం. అబద్ధ బోధ అంటానికి మనకు రుజువేంటి, ప్రామాణికం ఏంటి? ఇప్పుడు వాక్యమే ఆధారం. వాక్యం దాన్ని సపోర్ట్ చేయట్లా, అదనమాట. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని ఇది రైట్ లేకపోతే ఇది రాంగ్ అని మనం చెప్పడానికి అవకాశం కుదురుతుంది. ఇప్పుడు ఇలా ఆలోచన ఒక వ్యక్తి చేయకపోవడం వల్లే ఎన్నో రకాల బోధలు వచ్చేసాయి, ఎన్నో రకాల ఆలోచనలు వచ్చేసాయి. ఎవరిష్టం వారిది అయిపోయింది. నేను చేసేది మంచిదని ఎవరికి వాళ్ళే అనుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు చేసేది మంచిదా, నేను చేసేది మంచిదా, నువ్వు చెప్పేది మంచిదా, నేను చెప్పేది మంచిదా అనేటువంటిది డిక్లేర్ చేయవలసింది ఏంటి? వాక్యం. అంతే తప్ప నాకు రాత్రి దేవుడు కనపడి ఈ మాట చెప్పాడు, మీరంతా నమ్మాల్సిందే అని జనాల మీద రుద్దకూడదు. నీకు దేవుడు చెప్పింది అది వాక్యానుసారమైందై ఉండాలి, లేకపోతే దాన్ని నమ్మడానికి వీలు లేదు. ఒక నిజంగా వినపడి తినపడవచ్చు, అది వాక్యానికి సరిపోలేదు అంటే అది దైవస్వరం అనుకోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే ఆలోచన చెయ్యాలి. ఆలోచన చేయకుండా తొందరపడి ఏది కూడా మనం చెయ్యకూడదు. యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువేసిన తర్వాత ఆయన చనిపోయి పాతిపెట్టబడి మూడో రోజున తిరిగి లేచిన తర్వాత ఆయన ఒక 40 రోజుల పాటు ఈ భూమి మీద తన పునరుద్ధాన రుజువులు చూపించాడు. తర్వాత ఆయన పరలోకానికి కొనుక్కోబడ్డాడు, వెళ్ళిపోయాడు. యేసు ప్రభు శిష్యులు సువార్తను ప్రకటిస్తుంటే ఆనాటి మత నాయకులు వీళ్ళని చాలా హింస పెడుతున్నారు, చాలా ఇబ్బంది పెడుతున్నారు, చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. అయితే ఒక ఆయన అన్నాడు, ఒకవేళ మనం వీళ్ళని ఆటంకపరిచి దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నామేమో, ఒకళ్ళు దేవుడు వీళ్ళని ఏర్పాటు చేసుకున్నాడేమో ఈ అపోస్తులు అనే వాళ్ళని, మనం ఎందుకు కంగారు పడాలి, మనం ఎందుకు ఆటంకపరచాలి వీళ్ళని? ఇప్పుడు వాళ్ళు బోధించేది దుర్బోధన అనుకో, ఇప్పుడు మనం ఇబ్బంది పెట్టి మనం వాళ్ళని ఆటంకపరచడం ఎందుకు? ఒక పని చేద్దాం. ఇంతకు పూర్వపు దినాల్లో ధోద అనేవాడు ఒకడు వచ్చాడు. ఒకడొచ్చి తనేది గొప్పవాడిని చెప్పుకున్నాడు. ఒక 400 మంది అతను వెంబడించారు. తర్వాత అతను చనిపోయాడు. అతను చనిపోయిన తర్వాత 400 మంది ఏమయ్యారు? చల్లా చెదిరైపోయారు. ఇప్పుడు ఆ ధోద అనేవాడు లేడు, ఆయన శిష్యులు లేరు. అదేమైపోయింది? పోయింది. అలాగే తర్వాత యోధ అనేవాడు ఒకడు వచ్చాడు. అతడు కూడా తానేదో గొప్ప అన్నాడు చెప్పుకున్నాడు. అతడు చచ్చిపోయాడు. అతని అనుసరులు కూడా ఇటు
చాలా చెదిరైపోయారు. ఇప్పుడు యేసు అనేటువంటి ఆయనకి ఇప్పుడు కొంతమంది వచ్చారు కదా, ఆయన చనిపోయాడు, ఏదో లేచాడని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కొంతమంది ఆయన ప్రకటన చేస్తున్నారు. ఒకవేళ దేవుని చిత్తం అనుకో, అది నిలుసుద్ది. దేవుని చిత్తం కాదనుకో, అది పోద్దే. మనం ఎందుకు కంగారు పడాలి? ఒకవేళ దేవుని చిత్తం అయితే మనం దేవునితో పోరాడుతున్నామేమో సుమా, జాగ్రత్త అని ఆలోచన చెప్పినవాడు అని అపోస్తుల కార్యాల్లో అతని గురించి రాయబడుద్ది. అపోస్తుల కార్యాల్లో ఇప్పుడు కాదు, తర్వాత మీరు చదవండి, 5వ అధ్యాయంలో 35వ వచనంలో ఆ పరిసర ప్రాంతాల్లో మాట్లాడతాడు. అంటే ఒక ఆలోచన అనేటువంటిది చెప్పేవాళ్ళు ఉండడం మంచిదే. అలాగే మనం కూడా ఆలోచన చేయాలి మనిషిగా పుట్టిన తర్వాత. రెండవది, క్రైస్తవుడైన తర్వాత, బైబిల్ పట్టుకున్న తర్వాత, బైబిల్ గ్రంథం చదువుతున్న తర్వాత ప్రతి దాన్ని గుడ్డిగా నమ్మేయకూడదు. ఆలోచన చేయాలి, వాక్యంతో కలిపి ఒకసారి పరిశీలించాలి. ఇప్పుడు నేను ఏదైనా కొన్ని వాక్యాలు చెప్పాను అనుకోండి, మా పాస్టర్ గారు చెప్పాడంటే అది నిజమేలే, ఇక దాన్ని మనం కాదంటానికి వీలేదు, తిరగలేదు అనేటువంటిది ఉండకూడదు. ఇప్పుడు సహజంగా సమాజంలో ఇదే కనపడద్ది. మా పాస్టర్ గారు నెంబర్ 1 బాగా చెప్తాడు, మా పాస్టర్ గారు కరెక్ట్గా చెప్తాడు, మా పాస్టర్ గారు చెప్పేది నిజమే, ఆయన ఏది చెప్పాడంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. కరెక్ట్, తప్పేం కాదు. అయితే దానికి మనం బైబిల్లో పరిశీలన చేస్తున్నామా లేదా అనేటువంటిది మనం ఆలోచించుకోవాలి. బెరయ సంఘంలాగా ఉండాలి, గనులుగా. పౌలుసేలా చెప్పే సంగతులే అలా ఉన్నాయా లేవనే వాళ్ళు ప్రతిదినం లేఖనాలను పరిశోధించారని రాయబడింది. కాబట్టి ఆ పరిశోధన అనేటువంటిది లేకపోతే మనం పప్పులు కాలేస్తాం. ఆలోచన అనేటువంటిది మనం చేయకపోతే కొన్నిసార్లు ఇబ్బందులు పడతాం. కానీ వాక్య విషయంలో కనుక నష్టపోయామనుకో, ఇక మనం బాగు చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గుడ్డిగా వెళ్ళిపోకూడదు అనేటువంటిది ఈనాటి అంశం యొక్క ముఖ్యోద్దేశం. ఆలోచన చేయాలి, ప్రతి దాన్ని కూడా ఆలోచన చేయాలి. ఒక పని చేసేటప్పుడు దాన్ని ఆలోచించాలి. అలాగే వాక్యాన్ని కూడా మనం ఆలోచించాలి, పరిశీలించాలి. ఏం ఆలోచించాలి, ఏ విషయాలు ఆలోచించాలి చూద్దాం. మొదటిగా ఒక మాట చూపిస్తాను, బైబిల్ గ్రంథంలోనే చూద్దాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 19వ వచనం చూద్దామా ఒకసారి. 606వ పేజీలో. ఎవడునూ ఆలోచన చేయడు, నేను అగ్నిలో సగము కాల్చి తిని నిప్పుల మీద వేసి రొట్టె కాల్చి తిని దానితో మాంసము వండుకొని భోజనము చేసి తిని మిగిలిన దానిని తీసుకొని దానితో హేయమైన దానిని చేదునా, చెట్టు మొద్దుకు సాష్టాంగపడుదునా అని ఎవడునూ ఆలోచింపడు. యోచించుటకు ఎవనికిని తెలివి లేదు, వివేచన లేదు. దేవుడు మాట్లాడుతున్నటువంటి ఇక్కడ మాటను మనం గమనించాలి. ఎవడనూ ఆలోచించడు అని 19వ వచనం ప్రారంభమైంది. ఏం చెప్తున్నాడు అంటే, ఇప్పుడు మనం ఏం ఆలోచించాలి అంటే దేవుడెవరు అని ఆలోచించాలి. ఈ పాయింట్ ఇక్కడ దేవుడు చెబుతున్న సందర్భం ఏంటంటే, ఏదైనా ఒక పెద్ద చెట్టు తీసుకొని, ఒక వ్యక్తి పెద్ద వృక్షాన్ని తీసుకొని దాన్ని నరికేది ఎవరో? మనిషే. గొడ్డలను తయారు చేసుకుంటాడు, దాంట్లో కర్ర ఒకటి బిగిస్తాడు, దాంతో ఒక చెట్టు నరుకుతాడు, ఇదంతా పని చేస్తాడు. మనిషే కదా పనిచేసేది. ఎంత పని చేస్తాడు. ఒక తర్వాత దాన్ని పనంతా చేసిన తర్వాత అలసట వచ్చేస్తుంది మనిషికి. నీళ్ళు అవుతాయి, నీళ్లు తాగుతాడు, ఆహారం అవుద్ది, ఆకలి అవుద్ది, భోజనం చేస్తాడు, తర్వాత నిద్రపోతాడు. ఒక మనిషే కదా చేసేది. నరికేసిన తర్వాత ఆ చెట్లో కొంత భాగాన్ని తీసుకొని వంట వండుకున్నాడంట పొలాలతో, కొన్ని పొలాలతో. మరి కొన్ని పొలాలు తీసుకొని ఏదో ఒక బల్ల చేసుకున్నాడంట. మరి కొన్ని పొలాలు తీసుకొని ఇక్కడ ఇది అన్నాడు కదా, రొట్టె కాల్చుకున్నాడు. తర్వాత దాని మొద్దు తీసుకొని, గట్టిగా ఉండదు ఒకటి తీసుకొని ఆ చెక్కతో మంచి బొమ్మ ఒకటి చేసుకున్నాడు.
అని చెబుతున్నాడు. దానికి బొమ్మ ఒకటి చేసుకొని అది ఆ చెట్టు మొద్దుకు సాష్టాంగ పడుదునా అని ఎవడనూ ఆలోచింపడు అంటున్నాడు. బొమ్మ ఒకటి చేసి ఆ బొమ్మతో అంటాడంట, నువ్వే నా సృష్టికర్తవి, నువ్వే నా దేవుడివి అంటున్నాడట. ఆ విషయాన్ని కొంచెం పైన 15వ వచనం నుంచి చూస్తే, ఒకడు పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగించును, వాటిలో కొంత తీసుకొని చలి కాచుకొనును, నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకొనును. ఒక తుంటు ముక్క తీసుకొని దానితో ఒక దేవతను చేసుకొనును, దానికి నమస్కారం చేయును, దానితో ఒక విగ్రహం చేసి దానికి సాగిలపడును. అగ్నితో సగము కాల్చి ఉన్నాడు, కొదువ సగంతో మాంసం ఉండి భక్షించాడు, తిని తృప్తి పొందగా చలి కాచుకున్నాడు. ఆహా, చలి కాచుకుంటేనే వెచ్చగా ఉన్నది అని అనుకొనుచున్నాడు. దానిలో మిగిలిన భాగంతో తనకు దేవతగానున్న విగ్రహమును చేయించుకొనును, దాని ఎదుట సాగిలపడుచు నమస్కారం చేసు, నీవే నా దేవుడవు, నన్ను రక్షింపుము అని ప్రార్థించును. ఈ 18లో అన్నాడు, వారు వివేచింపరు, గ్రహింపరు, చూడకుండానట్లు వారి కన్నులు కప్పబడిను, గ్రహింపకుండానట్లు వారి హృదయములు మూయబడిను, ఎవడునూ ఆలోచన చేయడు అంటూ ప్రారంభించాడు. ఇక్కడ సహజంగా మనం ఆలోచించవలసినటువంటి ఒక విషయం ఏమిటి అంటే, దేవుడు ఎవరు అనేటువంటిది మనం ఏం చేయాలి? ఆలోచన చేయాలి. ఇప్పుడు ఒక విగ్రహం గురించి మాట్లాడుతున్నాడు, ఒక బొమ్మను గురించి బైబిల్ మాట్లాడుతోంది. ఒక చెట్టు తీసుకొని దానిలో కొంత భాగమేమో కాల్చావు, బాగానే ఉంది, కొంత భాగమేమో వంట చేసుకున్నావు, కొంత భాగం చలిగాసుకున్నావు, లేదా బల చేసావో, కుర్చీ చేసావో, ఏదో చేసావు, మిగిలిన ఏదో గట్టిగా ఉండి ఒక తుంటు ముక్క ఒకటి తీసుకొని దాంతో ఒక బొమ్మ చెక్కి దానికి సాష్టాంగపడి నువ్వు నా సృష్టికర్తవు అంటున్నాడంటే ఏమన్నా కాస్త ఆలోచన ఏమన్నా ఉందా? మీరు ఆలోచన చేయరా అంటున్నాడు దేవుడు ఇక్కడ. అవును కదా, మనం కూడా ఆలోచించాలిగా. ఆ బొమ్మను చేసింది ఎవరు? ఇదిగో 13వ వచనంలో, వడ్లవాడు నూలు వేసి చీరణముతో గీత గీసి చిత్రికలతో దాన్ని చక్క చేయును, కర్కాటముతో గుర్తుపెట్టి దాన్ని రూపించును, మందిరములో దాన్ని స్థాపింపవలనని నరరూపము గల దానిగాను సౌందర్యము గల దానిగాను చేయును. ఇప్పుడు అంతే కదా, మనిషే కదా, ఒక రూపం గీసుకున్నాడు, మొత్తం లైన్ చేశాడు, ఆ చెక్కతో బొమ్మ చేసుకున్నాడు, అక్కడ పెట్టాడు, మందిరంలో నిలబెట్టాడు, చక్కగా ఉంది అని. ఇప్పుడు దాన్ని చూసి సాష్టాంగపడి నమస్కారం, నువ్వే నా సృష్టికర్తవు. అసలు ఎలా అనగలుగుతున్నాడు మనిషి? ఆలోచన లేదా? అవును కదా, ఆలోచన ఉండాలి వద్దా? ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? చెట్టు కొట్టింది మనిషే, వాడికి ఆకలైంది, అన్నం తిన్నాడు, మంచినీళ్ళు తాగాడు, తయారు చేసుకున్నది మనిషే. కొంత అట్ట చేసాడు, కొంత ఇట చేసాడు, మిగిలినంత ఏదో బొమ్మ చేసుకొని దానికి సాగిలి పడ్డాడు. ఇప్పుడు విగ్రహారాధన చేయకూడదని బైబిల్ ఎందుకు చెబుతోంది? విగ్రహాన్ని చేసింది ఎవరో? మనిషే కదా. అంటే మనిషి తయారు చేసుకున్న దానికి మనిషే సాష్టాంగం పడవచ్చా? అంతే తప్ప ఎవరిలో కించపరుద్దామని బైబిల్ ఈ మాట చెప్పలా. మీరు ఆలోచించండి. ఆ 20వ వచనంలో అంటాడు, వాడు బూడిద తింటున్నాడు, అన్నం తింటలేదు. ఇప్పుడు ఎవరినో కించపరుద్దామని ఎవరి ఉద్దేశం కాదు. ఇప్పుడు మన ఉద్దేశం కూడా అది కాదు. ఒక విగ్రహానికి ఆరాధన సాష్టాంగపడి నమస్కారం చేసి ఇదే దేవుడు అని చెప్పడానికి కనీసం గ్రహింపు ఉండాలిగా, అసలు ఆలోచన అనేది ఉండాలిగా, ఉండాలొద్దా? ఆలోచన లేకుండా మనం తయారు చేసుకున్నటువంటి బొమ్మకే, మనం తయారు చేసుకున్నటువంటి ఒక విగ్రహానికి మనమే సాష్టాంగపడి నువ్వు నా సృష్టికర్త అంటమేమిటి? నీవు దాన్ని సృష్టించావా, అది నిన్ను సృష్టించిందా? ఎవరు సృష్టించారు దాన్ని? మనమే కదా. మరి మనమే దాన్ని సృష్టించి నువ్వే నా సృష్టికర్త అనడం జ్ఞానం అనేది మరి ఆలోచించాలి కదా. కాబట్టి విగ్రహం అనేటువంటిది చెయ్యకూడదు. ఇప్పుడు చెట్టు ముద్దే కానివ్వండి, లేకపోతే ఒక రాయే కానివ్వండి, పోతపోసిన విగ్రహమే కానివ్వండి, ఆ విషయాలన్నీ కూడా ఉంటాయి బైబిల్లో. అది పోతపోసిన విగ్రహమైనా, లేకపోతే రాతితో చెక్కిన విగ్రహమైనా, చెక్కతో చేసిన విగ్రహమైనా, మరి ఏ విగ్రహమైనా సరే చేయవచ్చా? విగ్రహాన్ని మనం చెయ్యకూడదు.
దాన్ని పూజింపకూడదో, దాన్ని మనం ఆరాధించకూడదు. అదిగో విగ్రహాన్ని ఆరాధించకూడదు అంటున్నారని కొంతమంది మాట్లాడుతున్నారు. మరొక మాట చెప్పనా, దేవుడు సర్వాంతర్యామి కాబట్టి ఆయన అన్నిటిలో ఉన్నాడు అని నమ్ముతున్నారు అందరూ చాలామంది. ఇదిగో ఈ పువ్వులో ఉన్నాడు, ఇదిగో ఆ రాయిలో ఉన్నాడు, ఇదిగో ఈ మొద్దులో ఉన్నాడు, ఇదిగో ఆ చెట్లో ఉన్నాడు, ఇదిగో ఈ వస్తువులో ఉన్నాడు, దాంట్లో ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు దేవుడు, దేన్నైనా మేము పూజ చేస్తాం అంటున్నారు. కానీ అది అసలు కరెక్ట్ కాదు, తప్పది, 100% తప్పు. దేవుడు అన్నింటిల్లో లేడు, అంతటా ఉన్నాడు. ఇది గుర్తుపట్టాలి. సర్వాంతర్యామి కాదు, సర్వవ్యాపి. అంతటా ఉన్నాడు దేవుడు, అన్నిటిలో ఉన్నాడు కాదు. మనిషిలోనే ఉన్నాడు, ఒకటే చెబుతుంది బైబిల్. తర్వాత అంతటా ఆయన ఉన్నాడు. ఇంకొక మాట చెప్పాలంటే అంతటా ఆయన ఉన్నాడు అంటాం కాదు కరెక్ట్. అంతటా ఆయన ఉన్నాడు అన్నది సగం కరెక్టే, అంత ఆయనలోనే ఉంది, ఇది సత్యం. అంతే తప్ప ఆ రాయిలో ఉన్నాడు, నేను రాయిలో దేవుడిని చూస్తాను, నువ్వు చూడగలవా అని మాట్లాడుతున్నాడు చూడు. ఏంటంటే బూడిద, రాయిలో నేను దేవుడిని చూస్తాను, లేకపోతే ఈ ఎద్దులో దేవుడిని చూస్తాను, ఈ మొద్దులో దేవుడిని చూస్తాను, గడిద గుడ్లో దేవుడిని చూస్తాను, అక్కడ చూస్తాను దేవుడిని, ఎక్కడ తోటి మనిషిలో చూడలేరు మళ్ళీ కదా, అవును కదా. తోటి మనిషిలో దేవుడిని చూడలేవు. పక్క మతస్థుడు అంటే కుదరదు, వాడిని కొట్టాలి. క్రైస్తవులు ఎక్కడైనా సరే మా మతంలోకి రండి ఎవరన్నా కొట్టారు ఎప్పుడన్నా? కొట్టరు. ఎందుకంటే వాళ్ళు వాక్యాన్ని ఎరిగిన వాళ్ళు కాబట్టి అలా చేస్తారు. ఎవరి మత గ్రంథాన్ని మనం కాల్చాము ఎప్పుడన్నా? ఇంకా అవి చదవాలి, అవన్నీ చదివితేనే బైబిల్ దేవుడు అర్థమవుతాడు. సరే, మొత్తం మీద దేవుడెవరు అని మనం ఆలోచించాలి, అంతేనా? దేవుడెవరు అని ఆలోచించాలి. అంటే దేవుడు ఒక విగ్రహం మాత్రం కాదు అని మనకు అర్థమవుతుంది. సిమెంట్ బొమ్మే కావచ్చు, చెక్క బొమ్మే కావచ్చు, మట్టితో చేసిన బొమ్మే కావచ్చు, ప్లాస్టిక్తో చేసిన బొమ్మే కావచ్చు, లేకపోతే పేపర్ మీద ఉన్న బొమ్మే కావచ్చు, ఏదైనా కానీ ఒక రూపం ఏర్పాటు చేసుకొని మనమే దాన్ని తయారు చేసి దాన్ని సాష్టాంగపడటం వాక్య విరోధం. ఇది మనకు అర్థమవుతుంది కదా. విగ్రహారాధన చేయకూడదు. విగ్రహారాధన అని కానీ మళ్ళీ ఇంకో రూట్లోకి వెళ్ళిపోతారు మనోళ్ళు. విగ్రహారాధన అంటే అన్యులు చేస్తారు కదా, మేం కాదు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. విగ్రహారాధన అంటే ఎవరు చేస్తారు? అన్యులు, మేం కాదు అనుకుంటున్నారు చాలామంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారి ఒక బొమ్మలు తయారు చేసి సిమెంట్ బొమ్మలు ఉంచబెడుతున్నారు చాలామంది. వాళ్ళ అమ్మగారి బొమ్మలో, వాళ్ళ నాన్నగారి బొమ్మలో, యోసేపు గారి బొమ్మలో ఇవన్నీ నిలబెడుతున్నారా? వాటికి దండలేస్తున్నారా? వాటి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలు కొడుతున్నారా? వాటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారా? బొమ్మలకే వాటికి కూడా బట్టలు కడుతున్నారా? మరి ఇదేంటి, ఇది ఎక్కడదే? దాని గురించే బైబిల్ చెప్పేది, విగ్రహారాధన చేయకూడదు అని. అన్యుల జోలు ఎందుకు? అన్యుల బొమ్మల సంగతి మనకెందుకు? ఇప్పుడు బైబిల్ని నమ్ముకొని క్రైస్తవులు అని చెప్పుకునేటువంటి వీళ్ళు చేసేది ఏంటి? యేసుప్రభు బొమ్మ అయితే పెట్టవచ్చు అని బైబిల్లో ఉంది ఎక్కడన్నా? లేదా వాళ్ళ అమ్మగారి బొమ్మ ఒకటి పెట్టవచ్చు, లేదా జోసెఫ్ తంబి గారి బొమ్మ ఒకటి పెట్టవచ్చు, చిన్నప్ప బొమ్మ, రాయప్ప బొమ్మ పెట్టమని ఎక్కడన్నా ఉందా? లేదుగా. మరి ఇట్లాంటి పనులు చేస్తున్నారు. ఆ బొమ్మకి బట్టలు కట్టడం, ఆ బొమ్మకి నీళ్లు పోయటం, ఆ బొమ్మను తీసుకొని రోడ్ల మీద ఊరేగటం. ఈ యేసుప్రభు మీ బజార్కి వచ్చాడు, అన్నం తింటున్నారా, బూడిదేమన్నా తింటున్నారా అని అడుగుతున్నాడు దేవుడు ఇక్కడ కదా. కాబట్టి ఆలోచించాలిగా, ఆ బొమ్మ దేవుడు ఏంటి? ఎవరు చెప్పాడు? అక్కడ ఏ బైబిల్లో రాయబడింది? ఎవరు చెప్పారు? తింటమే తప్ప 3 పూట్ల 4 పూట్ల 5 పూటలు తింటమే తప్ప ఒక ఆలోచన అనేటువంటిది ఉండాలి వద్దా? కాబట్టి విగ్రహారాధన చెయ్యకూడదు. దేవుడు చెప్తాడు, పైన ఉన్న ఆకాశం అందే కానీ, క్రింద ఉన్న భూమి అందే కానీ, భూమి క్రింద ఉన్న నీళ్ల అందే కానీ ఏ రూపమును ఏ పోలికనైనా మీరు చేసుకొనకూడదు. వాటికి పూజించకూడదు, వాటికి నమస్కరించకూడదు, అసలు వాటిని ఆరాధన చేయకూడదు. నేను రోషం కలిగిన దేవుడిని దేవుడు చెబుతున్నాడు. మరి ఇట్లాంటి పనులన్నీ చేసుకుంటూ విగ్రహారాధన చేయడం, అదే మేము ప్రతిష్ఠించాం, మేము ప్రార్థన చేసాం, మేము ఇది అది చేసాం. నువ్వు ప్రార్థన చేసిన ప్రతిష్ఠితే
అది దేవుడు అవుద్దేంటి? ఆ బొమ్మేగా ఎప్పుడైనా? బొమ్మ కాదా? బొమ్మ కాదా ఏంటి? బొమ్మే. ఆ విగ్రహారాధన అంటే దేవుడికి మండుద్ది. అందుకనే దేవునికి అస్సలు కుదరనటువంటిది ఇది. ఈ విగ్రహాలు ఏ పోలికలైనా చేసుకోవచ్చు. రోమపత్రికలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. రోమపత్రిక మొదట, ఏ పోలికలోనైనా చేసుకుని ఆరాధన చేస్తున్నారు వీళ్ళు. ఒక పోలికే కాదు, ఎన్ని పోలికల్లో చేస్తున్నారో వ్రాయబడింది. రోమపత్రిక మొదటి అధ్యాయం 18వ వాక్యం నుంచి నేను చదువుతున్నాను, చూద్దాం. 23 వరకు చదువుతాను. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అంటే దేవుని యొక్క లక్షణాలు, అదృశ్య లక్షణాలు. దృశ్యం అంటే కనబడేది, అదృశ్యం అంటే కనబడనిది. అంటే దేవుని కనబడని లక్షణాలు అని అర్థం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి గనుక వారు నిరతురులై ఉన్నారు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనలేదు కానీ తమ వాదములు యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను, ఇక్కడ ఏమన్నాడంటే వారు అక్షయుడగు దేవుడు అని చెబుతున్నాడు. అక్షయుడు అంటే క్షయత అంటే ఏమిటి? పాడైపోయేది, నిలవ ఉండనిది అని అర్థం. క్షయత అంటే పాడయ్యేది క్షయత. అక్షయత అంటే పాడవనిది, నిలవ ఉండేది, ఎప్పుడూ ఉండేది. అక్షయత అంటే ఎప్పుడూ ఉండేది. క్షయత అంటే పాడయ్యేది. ముందు మనం రివర్స్లో చెప్పామా? అక్షయత అంటే పాడవ్వనిది, క్షయత అంటే పాడైపోయేది. దేవుడు ఎలాంటి వాడు? అక్షయుడు, ఎప్పుడు ఉండేవాడు అని అర్థం. ఇక్కడ వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు అంటే పాడైపోయే మనుష్యుల యొక్కయు, తర్వాత పక్షుల యొక్కయు, తర్వాత చతుస్వాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ప్రతిమ అంటే బొమ్మ. పాడవనటువంటి దేవుని యొక్క మహిమనట పాడైపోయేటువంటి అంటే క్షయమగు మనుషుల యొక్కయు అంటే మనుషుల బొమ్మల్లాగా చేశారు. 2 కాళ్ళు, 2 చేతులు, చెవులు, ముక్కు పెట్టి ఇది దేవుడు అని నుంచోబెట్టారు. మనుషుల బొమ్మను చేసి, ఒక మనిషి బొమ్మలాగా చేసి నుంచోబెట్టి ఇది దేవుడు అన్నారు. మనిషి పాడైపోతాడా? పాడవడా? మరి పాడైపోయే మనిషి యొక్కయు, తర్వాత పక్షుల యొక్కయు అంటే పక్షుల బొమ్మలు కూడా తయారు చేసుకొని ఈ పక్షిని కూడా దేవుడే అంటున్నారు. తర్వాత చతుస్వాద జంతువుల యొక్కయు అన్నాడు. చతుస్వాద జంతువులు అంటే 4 కాళ్ళు కలిగిన జంతువులు ఉంటాయి. 4 కాళ్ళు కలిగిన జంతువులాగా నుంచోబెట్టి ఇది దేవుడు అంటున్నారు. తర్వాత పురుగుల యొక్కయు, పురుగులు కూడా పాంగరితే ఏమంటారు? ఏం ముట్టుకుంది అంటారు మనల్లో? పురుగు ముట్టుకుంది అంటారు. అంటే అలాంటి పాములను కూడా ఈ పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా, ప్రతిమ అంటే బొమ్మ, పాముల బొమ్మలో, కోతుల బొమ్మలో, ఆవుల బొమ్మలో, ఎద్దుల బొమ్మలో, ఏనుగు బొమ్మలో, తర్వాత ఏమైనా 4 కాళ్ళు ఉన్నాయి ఏ జంతువులైనా కావచ్చు, పంది బొమ్మలో, ఇవన్నీ కూడా తాంబేల బొమ్మలో. అంతేగా ఈ 4 కాళ్ళు ఉండే జంతువుల బొమ్మలాగా తయారు చేసుకొని వాటికి పూజ చేస్తున్నారట మనుషులు. మళ్ళీ మనుషుల బొమ్మలో, పక్షి బొమ్మలో దేవుణ్ణి తీసుకొచ్చి ఇట్లా పాడైపోయేటువంటి వాటితో ప్రతిమా స్వరూపములుగా మార్చిరి అని రాయబడింది. దేవుని గురించి తెలియదా? తెలియశక్యమైనదేదో వారికి విషదమైపోయింది. తెలుసు దేవుడు ఒక్కడని తెలుసు. అసలు
ఆ దేవుడు వెలుగై ఉన్నాడు అని తెలుసు. దేవుడిని ఎవరో ఎప్పుడు చూడలేరు అని తెలుసు. ఇప్పుడు సృష్టికర్తనే సృష్టిలో ఎతికితే సృష్టికర్త దొరకడు, ఆయన ఆనవాళ్ళు దొరుకుతాయి. అక్కడ ఏమన్నాడు? జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడును అన్నాడు. జగదుత్పత్తి మొదలు సృష్టించబడిన వస్తువులను ఆలోచిస్తే దేవుడు ఉన్నాడని అర్థం అవుద్ది మనకే. సూర్యుని చూసారా? సూర్యుని చూస్తే దేవుడే తయారు చేసిన మనకు అర్థం అవ్వాలి. సూర్యుడు మండుతూ ఉంటాడా? మండుతూ ఉంటాడా? మనం ఇక్కడ ఏదన్నా ఒక తుక్కు పోగేసి మంటే ఎంతసేపు మండుద్ది? తుక్కున్నంతసేపే మండుద్ది, తర్వాత పుట్టితే ఎప్పుడు మండుకుంటుంటాడు సూర్యుడు. మరి సూర్యుడు ఎప్పుడన్నా మండకుండా ఆగటం చూసారా? మరి అది దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? దేవుడు ఉన్నాడని అర్థమవుతుంది కదా. దేవుడు ఒక్కడే. అయితే వాటిని ఆలోచించడం వల్ల దేవుడు ఉన్నాడు అని మనకు తెలుస్తుంది. ఆ దేవుణ్ణి ఎక్కడ ఎతకాలి? ఇప్పుడు సృష్టించబడిన వస్తువులు ఎతికితే కనపడ్డావు, ఆయన కనపడ్డావు. ఇప్పుడు ఒక కుర్చీ తయారు చేశాడండి ఒక అతను, చెక్కతో ఏకలాసిన కుర్చీ తయారు చేశాడు. అక్కడ పెట్టాడు కుర్చీని. ఆ కుర్చీలో భూతార్థం పెట్టుకొని రీసెర్చ్ చేసేందుకు కుర్చీలో కనపడతాడా తయారు చేసినాడు? దాన్ని చూస్తే అర్థం అయిపోతుందిగా తయారు చేసినాడు ఒక ఉన్నాడని. కుర్చీలో దొరుకుతాడేంటి? దొరుకుతాడా కుర్చీలో? మరి ఆ కుర్చీ అలా తయారు చేయబడిందంటే తయారు చేసినాడు ఒకడు ఉన్నాడని అర్థమవుతుందా? కానీ కుర్చీలో ఉంటాడు ఆయన. దానికి వెలుపల ఉంటాడు, దానికి అవతల ఉంటాడు. అలాగే సృష్టికర్తనే ఈ సృష్టిలో వెతికితూ దొరుకుతాడా? మనం ఆలోచించాలి. ఎక్కడ వెతికితూ దొరుకుతాడు? ఆ కొండ మీదకి వెళ్తే ఉంటాడా? ఈ గుట్ట మీదకి వెళ్తే ఉంటాడా? ఆ లోయలోకి దిగితే ఉంటాడా? లేకపోతే అక్కడ దూరంగా వెళ్తే ఉంటాడా? ఆ దేశం వెళ్తే ఉంటాడా? ఈ దేశం వెళ్తే ఉంటాడా? ఆయన అక్కడ ఎందుకు ఉంటాడు? సృష్టికర్త సృష్టిలో ఉంటాడేంటి? దానికి అవతల ఉన్నవాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఆయన మనలో నివాసం ఉండాలని కోరుకుని ఆయన మనలోనే ఉన్నాడు. ఆయన మనలో ఉన్నాడు. మనిషిని మనిషిగా మనం ప్రేమించడం నేర్చుకోవాలి. ఎందుకంటే మనిషిలో దేవుడు ఉన్నాడు. ఇది వదిలిపెట్టి పక్కన రోడ్డు మీద చచ్చిపోతున్నా కానీ ఎవడన్నా వాడికి ₹1 ఈరు కానీ, లేకపోతే ఆడికి ఒక టీ పీరు కానీ, ఆడికి ఒక ఇడ్లీ మొక్క పీరు కానీ, లీటర్ల పాలు తీసుకెళ్ళి నేలపాలు చేసేస్తారు కొంతమంది కదా. నేలపాలు చేస్తారు. తీసుకెళ్ళి యేసుప్రభు బొమ్మను, లేకపోతే వాళ్ళ అమ్మగారి బొమ్మను, లేదా ఇంకేదో బొమ్మను ఆ బొమ్మల మీద పోసేస్తారు. అదేం పని? కాబట్టి మనం ఆలోచించాలి. దేవుడు ఎవరు అని మనం ఆలోచిస్తే మనం చేసుకునే బొమ్మ దేవుడు కాదు అని మనకు అర్థమైపోతుంది కదా. విగ్రహారాధన చేయకూడదు. కొంతమంది అంటారు, క్రైస్తవ మేము మానేసాం విగ్రహారాధన. మేము ఎప్పుడో మానేసాం. మా ఇంట్లో ఫోటోలు తీసేసాం, యేసుప్రభు ఫోటోలు ఉండే ఇదివరకే తీసాం. అవి బారేసి ఇటు బారేసి ఉన్నాం. ఇంట్లో బొమ్మలు తీసేవి బాగానే ఉంది. మరొక మాట చూపిస్తాను, చూద్దాం. యెహెజ్కేలు గ్రంథంలోకి వెళదాం ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం నుంచి చూద్దామా? నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? కావున నీవు వారికి సంగతి తెలియజేసి ఎలాగో చెప్పుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసుకొని తమ ఎదుట అభ్యంతరమును పెట్టుకొని ప్రవక్త యొద్దకు వచ్చు ఇశ్రాయేలీయులందరూ తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులైరి గనుక నేను వారి హృదయమును లోపరుచున్నట్లు యెహోవానగు నేనే వారికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాను. ఒకసారి ఆగుదాం.
ఇప్పుడు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఈ మనుషులంట తమ హృదయాలలోనే విగ్రహాలను నిలుపుకున్నారు. ఎక్కడంట విగ్రహాలను నిలబెట్టింది? హృదయాల్లో. తర్వాత రెండోది మనస్సులో. విగ్రహాలను నిలబెట్టుకున్నారు లోపల. హృదయం నిండా విగ్రహాలు ఉన్నాయి, హృదయం నిండా మనసు నిండా విగ్రహాలు ఉన్నాయి. మరి మనసు నిండా పెట్టుకొని విగ్రహాలు, హృదయం నిండా విగ్రహాలు పెట్టుకొని మళ్ళీ దేవుడి దగ్గర విచారణ చేయడానికి వెళ్తున్నారంటే ఆయన ప్రవక్త దగ్గరికి వెళ్తున్నారంట. మళ్ళీ ఒకవేళ మీరు అన్నీ పెట్టుకొని వచ్చినా, నా దగ్గరికి వచ్చినా, లేకపోతే పాస్టర్ గారి దగ్గరికి వచ్చినా, లేకపోతే మందిరానికి వచ్చినా, లేకపోతే నువ్వు ఎక్కడికన్నా తిరిగినా, ఎంత పెద్ద మందిరం అండి, ఎంతలా ఉన్నా తెత్తి కట్టారండి, నువ్వు ఎక్కడికెక్కడ తిరిగినా మనసు నుండి విగ్రహాలు పెట్టుకొని మీరు నాకు అన్యుల కిందే లెక్క. మిమ్మల్ని అన్యులుగానే నేను ఉంచుతాను, మీరు నా పిల్లలనే నేను ఎంచను. కాబట్టి ఇప్పుడు క్రైస్తవుల్లో చాలామందికి విగ్రహాలు ఎక్కడ ఉన్నాయి అనుకుంటున్నారు? ఇంట్లో లేవు, తీసేశారు. ఒంట్లో కూడా లేవు, తీసేశారు. ఉంగరం మీద లేదు, మెడలో ఏలాడేసుకోవటం లేదు, అన్ని చోట్ల తీసేసారు. ఎక్కడ కనపడినవారు ఇంట్లో కానీ ఎక్కడ కానీ విగ్రహారాధన చేయము మేము అంటారు. రైట్, మంచిది. మరి హృదయంలో ఒకవేళ విగ్రహం ఉందేమో చూసుకోవాలి. ఇప్పుడు తర్వాత మనసులో విగ్రహం ఉందేమో చూసుకోవాలి. అసలు హృదయంలో కానీ మనసులో కానీ మన దేహంలో కానీ ఉండవలసింది ఎవరో? దేవుడు ఉండాలి. దేవుడు అంటే వాక్యం ఉండాలి. మన హృదయంలో ఎవరు ఉండాలి? వాక్యం ఉండాలి, దేవుడు ఉండాలి. అది వదిలిపెట్టి ఇంకా దేన్నైనా మనం లోపల ఉంచుకుంటే అదే విగ్రహం. డబ్బు 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 సంపాదించాలి, అక్కడికి వెళ్ళి అదులాకి రావాలి, ఇక్కడికి వెళ్ళి ఇది చేయాలి, అట్లా ఇదంతా మూట కట్టాలి, ఇది వాళ్ళకి దాయాలి, నా మనవడికి దాయాలి, ఆ మనవడ కొడుకు దాయాలి, ఆడికి దాయాలి, ఈడికి దాయాలి. ఇదే ఆలోచనలు, ఎప్పుడు డబ్బు 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 ఆలోచనకు ఆ డబ్బే పక్క విగ్రహం నీ మనసు నిండా నీ హృదయం నిండా ఏముంది? డబ్బు ఉంది. వాక్యం కంటే ఎక్కువగా, అంటే దేవుని కంటే ఎక్కువగా పిల్లలను ప్రేమిస్తున్నాం అనుకో, వాళ్ళే నీకు విగ్రహం, వాళ్ళే విగ్రహం. అక్కడ చదివించాలి, లేకపోతే ఇక్కడ చదివించాలి, అంత కట్టాలి. రైట్, మంచిదే. కానీ ఆరాధన లేకొట్టి పిల్లల్ని నేను అది చేయాలి ఇది చేయాలి అని దేవుడు అంటే భయం లేకుండా, భక్తి లేకుండా, ఆదివారం నాడు పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి అవి చూపించుకురావాలి, పిక్నిక్ తీసుకెళ్ళాలి, లేకపోతే అక్కడ బాగుంది అంటే అవి తీసుకెళ్ళాలి. ఇవాళ సెలవు వచ్చింది ఆదివారం, అమ్మ మా అబ్బాయికి అవి చూపించాలి, మా అమ్మాయికి ఇది చూపించాలి, లోకమంతా ఒకసారి చూపించుకురావాలి. మా పిల్లలంటే ఏమనుకుంటున్నావు? వాళ్ళు ఏ కష్టపడకూడదు, వాళ్ళు కింద నడవకూడదు అని పిల్లల కోసం దేవుడి వాక్యాన్ని, దేవుని మందిరానికి దూరం అయ్యేవాళ్ళు ఉన్నారు. ఆదివారం ఆరాధన లేకొట్టి. ఇప్పుడు వాళ్ళకి విగ్రహం ఎవరో? పిల్లలే. రేపు రోజున రెక్కలు వచ్చిన తర్వాత నిన్ను ఎరగదీసి మూలం పెట్టి అది నిన్ను చూస్తానికి కూడా ఉండరేక. మావాడిని అమెరికా పంపించాలి, మావాడిని ఆస్ట్రేలియా పంపించాలి, అటు పంపించి నువ్వు చచ్చాక కూడా రారు. నేను లైవ్లో చూస్తుంటాను, అమౌంట్ ఎంతో నేను డబ్బు పంపిస్తాను, కానీ కాస్త ఘనంగా చేసి వీడియో తీసి నాకు పంపించండి, చూస్తాను, నాకు రావడానికి కుదరదులే అంటాడు. అటిల్ అయి సంపాదించి ఇటీలు ఈ ఆ పిల్లల కోసం ఏదో చేసావు. ఏం లేదు, రేపు 3 పుల్లలు తీసుకొచ్చి మీద వేసి నువ్వు పంటిస్తారు. కాబట్టి దేవుని కంటే ఎక్కువగా, అంటే వాక్యం కంటే ఎక్కువగా పిల్లలనైనా, చేసుకున్న భార్యనైనా, నీ దగ్గర ఉన్న డబ్బునైనా, నీ ఇంటినైనా, నీ వెండినైనా, నీ బంగారాన్నైనా, చివరికి నీ ప్రాణాన్ని కూడా ఎక్కువ ప్రేమించకూడదు. వాళ్ళకి ఇచ్చింది దేవుడు. ఆ ప్రాణం ఇచ్చింది ఎవరో? దేవుడు. ఆహారం ఇచ్చింది ఎవరో? దేవుడు. ఆరోగ్యం ఇచ్చింది ఎవరో? దేవుడు. ఎవరో బతికుండి మాట్లాడుతున్నామంటే అది దేవుని కృప. ఆయనకంటే ఎక్కువగా పిల్లల్ని, ఆయనకంటే ఎక్కువగా భార్యని, ఆయనకంటే ఎక్కువగా భర్తని ప్రేమించడం ఏంటి విచిత్రంగాను? ఈ మాట చెప్తే కొంతమందికి ఉంటుంది, అదేంటి దేవుడి కంటే ఎక్కువగా తల్లిదండ్రులను కానీ, దేవుడి కంటే ఎక్కువగా పిల్లలను కానీ ప్రేమించకూడదా? మా వాళ్ళు ఏమన్నారు అనుకుంటున్నావు? తల్లి, తండ్రి, గురువు, దైవం, 4వ ప్లేసులు ఎక్కడో వెనక దేవుడు. ముందు తల్లిని ప్రేమించాలి,
తల్లిని ప్రేమించాలి అంటారు. నువ్వు తల్లిని కానీ తండ్రిని కానీ గురువుని కానీ నువ్వు ప్రేమిస్తున్నావంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తేనే వీళ్ళని ప్రేమించగలవు. అసలు దేవుణ్ణి ప్రేమించకపోతే వీళ్ళని ప్రేమిస్తున్నాను అన్నదంతా బోటకం ప్లస్ నాటకం. నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే అప్పుడు తల్లిదండ్రులు ప్రేమిస్తావు. దేవుని భయం నీకు ఉంటుంది కాబట్టి అప్పుడు ముసలోళ్ళైన తల్లిదండ్రులు ఏం చేస్తావు? ఖచ్చితంగా ప్రేమిస్తావు, చూస్తావు. లేకపోతే నీ దేవుడు ఒప్పుకోడుగా. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అని దేవుడు చెప్పాడు. ఆ దేవుని భయం ఉంటేనే వీళ్ళని సన్మానించేది, లేకపోతే వీళ్ళని చంపేయటమే. దేవుణ్ణి ప్రేమించకుండా ఇంక నేను ఎవరినో ప్రేమిస్తున్నాను అని చెప్పేది అదంతా అబద్ధం. కాబట్టి మనసులో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి, వాక్యం ఉండాలి. కానీ మనసులో విగ్రహాలు పెట్టుకున్నారు క్రైస్తవులు. ఇవాళ మనసులో విగ్రహాలు పెట్టుకున్నారు. దేవుని ఆరాధన కంటే ఇంకేదో ముఖ్యమని వెళ్ళిపోతున్నాం చూడు, అదే విగ్రహం అంటే. అవును కదా? ఇప్పుడు నేను అన్నది బాధపడటం అని కాదు, చాలామంది బాధపడుతున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం కంటే ఎక్కువ ఏంటి అంటున్నాను నేను. ఆదివారం ఆరాధన ఉంది, ఆరాధన మానేసేసి ఊరు వెళ్తున్నాం మనం. ఆరాధన అయినకంటే వెళ్ళొచ్చుగా, అక్కడ అంత అవసరం ఏముంది? సరే ఎవరైనా చచ్చిపోయారు అనుకో, మనోళ్ళే, ఇక తప్పదనుకో, సరే వాళ్ళు చనిపోయారు కాబట్టి అప్పుడైనా ఆరాధన చూసుకొని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాము, లేకపోతే లేపుకొత్తమేంటి? ఆరాధన చూసుకోవాలిగా. పెళ్ళి పెట్టుకున్నారండి, ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే తాడు కడతాం ఆపేస్తాడండి? తాడు కట్టడా మనం వెళ్ళకపోతే? ఆరాధన అయిన తర్వాత వెళ్ళి భోజనం చేసి చుట్టాలకు కనపడ ఫోటో దిగి రారాదు? లేదు, ఒక రోజు ముందే రమ్మన్నారు. అదేలే, మరి ఇప్పుడు నువ్వు లేకపోతే అక్కడ మరి పెళ్ళి నువ్వు కాదు కదా పెళ్ళి కొడుకువి. అవును కదా? పెళ్ళి కొడుకు నువ్వు కాదు కదా. ఇప్పుడు నేను రమ్మన్నారు, బాగానే ఉంది, నువ్వు వెళ్ళకపోతే ఆగిపోతాంటావా అప్పుడు పెళ్ళి? కాబట్టి నువ్వు అంత ముఖ్యమైతే ఆదివారం ఆయన రాడు కాబట్టి సోమవారం పెట్టుకుందాం పెళ్ళని పెట్టుకుంటారు మరి. అంతేగా, నువ్వు వచ్చే అంతరా నువ్వు పోతే అంతరా, మేము ఆదివారం చేసుకున్నారా అనే కదా వాళ్ళ ఉద్దేశం అదే కదా. కాబట్టి ఎవరి కోసమో దేవునికి దూరం అవ్వకూడదు, ఎవరి కోసమో దేవుణ్ణి పక్కన పెట్టి దేవుని స్థానంలో ఇంకొకళ్ళని మనం చేర్చకూడదు. అదే విగ్రహారాధన అవుతుంది. మన హృదయంలో ఏముండాలి? ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి. చూద్దాం బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 8:10. ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా, ఎక్కడ? అది వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. అది దేవుని యొక్క ధర్మ విధి. అంటే దేవుని వాక్యం ఎక్కడ ఉంచుతాడట? మనసులో ఉంచుతాడట, హృదయం మీద రాస్తాడట. మన హృదయంలో ఉండవలసింది, మన మనసులో ఉండవలసింది దేవుని వాక్యం. హృదయం మీద రాస్తానన్నాడు. మనం దేని మీద రాస్తాం? పలక మీద రాస్తామా? ఆయన హృదయం మీద మరి వాక్యం రాశాడు. మన హృదయం మీద రాయబడాలి వాక్యం. అంటే హృదయం ఏంటంటే, ఇప్పుడు హృదయం ఏంటి? పలకేగా. హృదయం పలకే కదా. ఇర్మియా గ్రంథం 31:33. ఇర్మియా గ్రంథం 31:33. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితో యోధా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మ విధులు ఉంచెదను, వారి హృదయం మీద. అది ఇదే విషయాన్ని ఇక్కడ ఈయన చెబుతున్నాడు. ఎవరో పౌలు భక్తుడు హెబ్రీ గ్రంథకర్త కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చాడు. హృదయంలో మనసులో ఉంచుతాను అన్నాడు. రెఫరెన్స్లు రాసుకోండి. తర్వాత సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. చదవండి. దయను సత్యమును
ఎన్నడూ నిన్ను విడిచి పోనీయకుము. ఆ, వాటి కంఠభూషణముగా ధరించుకొను. ధరించుకొనము. నీ హృదయముల పలక మీద నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకొనుము. వాటిని వ్రాసుకొనము. ఇప్పుడు హృదయం అనేటువంటిది ఏమిటంటే పలక. ఈ పలక మీద వాక్యాన్ని రాసుకోవాలి. ఇంకేవేవో రాసి విగ్రహాలు పెట్టుకూడదు. మన హృదయంలో మనకేముండాలి, మన మనసులో ఏముండాలి? వాక్యం ఉండాలి. వాక్యానికి వేరుగా ఏది పెట్టినా దాన్ని ఏమన్నాడు? విగ్రహం అన్నాడు. మన మనసులో ఉండవలసింది, మన హృదయంలో ఉండవలసింది అదే. ఇదే మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో చెప్తున్నాడు. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా అన్నాడు. రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయము అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రికగా ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి మన హృదయం అనేటువంటి దాని మీద వాక్యం వ్రాయబడాలి. హృదయంలో ఉండవలసింది వాక్యం తప్ప విగ్రహాలు కాదు. ఇప్పుడు విగ్రహారాధన చేయకూడదు. మనం ఆలోచించాలి ఒకసారి. మొదటగా దేవుడు ఎవరు అని మనం ఆలోచన చేసాం. ఏమని ఆలోచన చేసాం? దేవుడు ఎవరు అని మనం ఆలోచన చేసాం. దేవుడు ఎవరు అని ఆలోచన చేస్తే ఆయన ఏం చెప్పాడు? ఒకడు ఒక చెట్టు తీసుకొని ఆ చెట్టును కొట్టి కొన్ని కర్రలతో అన్నం వండుకున్నాడు, కొన్ని కర్రలతో చలిగాసుకున్నాడు, కొన్ని కర్రలతో ఏదో కుర్చీ చేసుకున్నాడు, ఏదో బల్ల చేసుకున్నాడు, ఒక ముద్ద తీసుకొని ఒక బొమ్మ అక్కడ చేసుకొని దానికి సాష్టాంగ నమస్కారం చేసి నువ్వే నా సృష్టికర్తవు అన్నాడు. అన్నమైన తినేది బూడిద అన్నాడు దేవుడు అన్నాడుగా. అరే మనం తయారు చేసుకున్న దానికి మనం సాగిలిపడి నువ్వే నా సృష్టికర్త అంటాం ఏంటి? కాబట్టి మనం ఆలోచన చేస్తే అది కరెక్ట్ కాదని మనకే అర్థమైపోయింది. అది కరెక్ట్ కాదు. మనం ఆలోచన చేస్తే అది దేవుడు కాదు మనకు అర్థమైపోయింది. మరి దేవుడు అంటే ఎవరో? సృష్టింపబడిన వస్తువుల్లో ఆయన లేడు, దానికి అవతలు ఉన్నాడు అని మనకు అర్థమైంది. ఇప్పుడు కుర్చీ తయారు చేసిన ఈ కుర్చీ తయారు చేసిన ఆ కుర్చీలో కనపడ్డా మనకు ఎతికితే కుర్చీని చూస్తే అర్థం అవుద్ది ఒకరు తయారు చేశాడని. అట్లాగే ఈ సృష్టిలో ఈ వస్తువుల్లోనే ఉన్నాడు అనుకోవటం తప్పు. ఈ రాయిలో ఉన్నాడు, ఈ బొమ్మలో ఉన్నాడు, ఈ దెమ్మలో ఉన్నాడు, అదో దాంట్లో ఉన్నాడు. ఇదంతా అమాయకత్వం. అమాయకులు మాట్లాడే మాటలు. ఆలోచన కాస్త కూస్త ఆలోచన ఉన్నవాళ్ళు మాట్లాడేది కాదు. విగ్రహారాధన చేయొద్దు అని బైబిల్ చెబితే ఎగబట్టవే తప్ప ఆ విగ్రహాన్ని చేసిందే మనం మళ్ళీ దాన్ని చూడటానికి లైన్లు కట్టుకుంటున్నామంటే ఏమన్నా? నువ్వు తయారు చేసి నువ్వు నుంచో పెట్టి మళ్ళీ అటుకి దండలు వేయటం, మళ్ళీ అటుకి కొబ్బరికాయలు కొట్టడం, ఇదే యేసుప్రభు అని మళ్ళీ ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి ఆడతాం. ఏమంటే ఆ బొమ్మ ఒకటే బండి మీద ఎక్కించుకొని ఊరంతా తిప్పటం, ఇట్లాంటి పనులు చెయ్యకూడదు అని మనకు అర్థమైంది. మరి విగ్రహారాధన చేయకూడదు. మరి ఆయన ఎలా ఉన్నాడు? సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వల్ల ఆయన తేటపడుతున్నాడు అంతే. కానీ మనం ఏం చేస్తున్నాం? అక్షయుడకు దేవుని యొక్క మహిమను క్షయమైపోయే మనుషుల యొక్కయు, పురుగుల యొక్కయు, చతుస్పాద జంతువుల యొక్కయు, పక్షుల యొక్కయు ప్రతిమ స్వరూపంగా మనం మార్చాం. అలా చేయకూడదు అని బైబిల్ చెబుతుంది. మరి మన హృదయంలో మన మనసులో ఉన్న విగ్రహాలు అని చెబుతున్నాడు. మళ్ళీ ఇది ఇంట్లో బొమ్మలు అయితే తీసేసాం, బాగానే ఉంది, ఇంట్లో బొమ్మలు తీసాం. మరి ఒంట్లో ఉన్న బొమ్మలు, ఒంట్లో ఉన్న విగ్రహాలు ఒక్కొక్కడు మనసు నిండా ఏదో పెట్టుకుంటాడు. దేవుడు లేడు, దెయ్యం లేడు, ఏదో ఒక గోలు ఉంటుంది, ఏదో ఒక గురి ఉంటుంది. ఖచ్చితంగా ఇక అదే విగ్రహం అంటే. వాక్యానికంటే ఎక్కువ ఏది చేసినాం అదే అన్న డామ్ అని పోయాం. ఏం చేస్తాం? ఏం సాధించగలుగుతాం? కాబట్టి దేవుణ్ణి మించింది ఏదీ లేదు. దేవుడే మన సృష్టికర్త. కాబట్టి ఆ దేవుడు ఎవరు అనేటువంటిది మనం పరిశీలిస్తే మనల్ని చేసిన వాడే, కానీ
మనం చేసిన వాడు కాదు అని మనకి ఒక క్లారిటీ వచ్చింది. 115వ కీర్తన చదివితే అక్కడ ఉంటుంది, మాకు కాదు యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునగాక. వారి దేవుడేడని అన్యజనులు ఎందుకు చెప్పుకుందరు? వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. చదువు, వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండి చూడవు, చెవులుంటాయి కానీ వినపడవు, ముక్కులుంటాయి వాసన వస్తుందా? చేతులుంటాయి ఏమైనా పట్టుకుంటాయా? పాదాలుండి ఏమైనా నడుస్తాయా? గొంతుకుంది మాట్లాడతాయా? అది వాటిని చేయవారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ అటువంటి వారే ఉన్నారు. చాలు. వాసన చూడబట్ట నువ్వు బిర్యానీ చేసి తీసుకెళ్ళి ముక్కు దగ్గర పెట్టినా భలే ఉంది అంటదా బొమ్మ. మన తాత పోయాడు, కుర్చీలో ఫోటో పెట్టాం, అక్కడ చిత్ర పెట్టి అక్కడ వంటకాలను తీసుకెళ్ళి పెట్టావు, మంచిగా బాగా ఉండేవరా మనవాడు అంటాడా? బాగా వస్తుంది వాసన అంటాడా? మాట్లాడతాడా? ముక్కు ఉంది వాసన చూస్తాడా? అది విగ్రహం దగ్గర పెడితే ఏమవుద్దండి? మేము పెట్టామండి, మా తాతకు పెట్టాము, మాకు తృప్తి అండి. లేకపోతే మా దేవుడికి పెట్టుకున్నామండి, మాకు తృప్తి అండి. దేవుడికి నువ్వు పెడతావేంటి? గడిది గుడ్డు. దేవుడు నీకు నిన్ను పోషించేవాడు దేవుడు. దేవుని పోషించుకోవాలండి మనం. దేవుని పోషించుకోవడం అంటే ఆయన మనల్ని పోషించే దేవుడు. ఆయన మనల్ని పోషిస్తాడు, సంరక్షిస్తాడు, ఆయన మనల్ని రక్షిస్తాడు. దేవుడు అంటే మనల్ని రక్షించేవాడు, మనం రక్షించేవాడు కాదు. వర్షం వచ్చేస్తున్నా బొమ్మ తడిచిపోతుందని దాని చుట్టూరు స్లాబ్ వేసి దాన్ని మనం కాపాడుతున్నాం. అది పెసులు ఊడిపోయింది, ముక్కు ఊడిపోయిందని మళ్ళీ ముక్కు సిమెంట్తో చక్క ముక్కు చేపిస్తున్నాం. ఏలు ఊడిపోయిందని ఏలు పెట్టేస్తున్నాం. దేవుడిని మనం కాపాడుతున్నామా? మన దేవుడు కాపాడుతున్నాడు అన్నప్పుడు ఆ దేవుడినే మనం కాపాడుతున్నాం అన్నట్టు ఉంది. ఇది ఆ దేవుడిని మనం రక్షిస్తున్నాం. ఇప్పుడు మనం తయారు చేసుకున్న దేవుడిని మనం రక్షించాలి. కానీ మనల్ని తయారు చేసుకున్న దేవుడు ఎవరిని రక్షిస్తాడు? మనల్ని రక్షిస్తాడు. అది దేవుడు అంటే. మనల్ని రక్షించేవాడే దేవుడు. వెండితో చేసిన బొమ్మ, బంగారంతో చేసిన బొమ్మ, రాగితో చేసిన బొమ్మ, సిమెంట్తో చేసిన బొమ్మ, ఇతరతో చేసిన ఏది వెలగాల వస్తువులతో తయారు చేసిన బొమ్మ రక్షిస్తుందా ఏంటి? రక్షిస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రికలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. 1వ అధ్యాయం 18వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి వగు క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. చాలు. అర్థమవుతుందా? వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల ద్వారా మనం విమోచించబడలేదో. మన పితృపారంపర్యాచారాలన్నీ మానేసింది ఎందుకు? వెండి బంగారం లాంటి క్షయ వస్తువులు మనం విమోచించినాయనా? పితృపారంపర్యాచారం మనం మానేసింది, పెద్దల ఆచారాలు మానేసింది, మనుషుల కట్టడాలన్నీ మానేయటానికి రీజన్ ఏంటి? ఆ వెండితో తయారు చేసిన బొమ్మ మనం రక్షించిందనా? బంగారంతో తయారు చేసిన బొమ్మ మనం రక్షించిందనా? వెండి బంగారముల వంటి క్షయ వస్తువులు అవి. క్షయ అంటే పాడైపోయి. బంగారాన్ని గాలితే ఏమైపోద్ది? బూడిద కూడా అయిపోద్ది. బంగారం కాల్చి మళ్ళీ బంగారంలాగా గట్టిగా అవుద్ది, ఇంకా ఎక్కువ కాల్చి వెనుక బూడిద అవుద్ది. సువర్ణ భస్మము అంటారు దాన్ని. సువర్ణ భస్మము. సువర్ణం అంటే బంగారం. మోషే గారు కొండ దిగి వచ్చినప్పుడు అహరోన్ గారు చేసిన బంగారపుతో ఉన్న గాలితే ఏమైంది? అది బూడిద అవలా? బూడిద నీళ్ళలో కలిపి తాగిలా? కాబట్టి బొమ్మలు కాదు, ఇది మన పితృపారంపర్యాచారాల నుంచి విడిపించింది. మన తాతల ముత్తాతలు చేసినటువంటి ఆ దోషాల నుంచి విడిపించింది. మనోళ్ళంతా చేసుకొచ్చిన పాపమంతా నెత్తిన పడితే దాని నుంచి మనల్ని తప్పించింది వెండి
బంగారం లాంటి విగ్రహాలు కాదు. మరేంటి? నిర్దోషమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారు. అంటే విడిపించబడ్డారని అర్థం. బయటకు వచ్చారు. ఆ శాపం నుంచి, ఆ దరిద్రం నుంచి, ఆ దోషం నుంచి, వీటన్నిటి నుంచి విమోచించింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం. వెండి బొమ్మలు కాదు, విగ్రహాలు బొమ్మలు కాదు, లేకపోతే రాతి బొమ్మలు కాదు, లేకపోతే ఇనప బొమ్మలు కాదు, ఏ బొమ్మలు కాదు. కాబట్టి దేవుడు ఎవరు అని ఆలోచిస్తే మనలను తయారు చేసిన వాడే దేవుడు, కానీ మనము తయారు చేసినవి దేవుళ్ళు కాదు అని మనకు ఆలోచిస్తే అర్థమైంది. దేవుడు దానికి ఒక ఉదాహరణ చెప్పాడుగా, చెట్టు ఉంది, చెట్టు మొద్దును తయారు చేసుకున్నారు. నువ్వు తయారు చేసినప్పుడు నువ్వు తయారు చేసిన బొమ్మకి నువ్వే సాగిలు పడతాం ఏంటి? ఆలోచించవా? నువ్వు దాన్ని తయారు చేసిన నా సృష్టికర్త అంటాం ఏంటి అని దేవుడు చెప్తున్నాడు. దాన్ని బట్టి మనం ఆలోచిస్తే మనకు అర్థమైంది దేవుడెవరు అనే ఒక ఆలోచన చేశాం. దేవుడెవరు? మనలను చేసుకున్నవాడే కానీ మనము చేసిన విగ్రహాలు దేవుళ్ళు కాదు అని మనకు అర్థమైంది. ఇది మొదటిది. మిగిలిన విషయాలు రేపు వచ్చే వారంలో ఇంకొన్ని ఆలోచన చేద్దాం. ఈ రోజున దేవుడు ఎవరైనా ఆలోచన చేసాం. ఇలాంటి ఆలోచనలు చాలా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళదాం. ప్రస్తుతానికి ఈ విన్న వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని, అయ్యా మరి దేవుడెవరు అనేటువంటిది మేము ఆలోచించడం వల్ల కొన్ని సంగతులు మాతో మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు